హలో అండి. కార్తీక మాసంలో కంది దీపం ఎందుకు పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్పులలో కూడుకుపోయిన వారు, డబ్బు చేతికందక ఇబ్బంది పడుతున్నవారు కంది దీపం పెట్టడం వల్ల డబ్బులు చేతికంది అప్పులు తీరుతాయని చెప్పి పండితులు చెప్తున్నారు. అలాగే కంది దీపం ఎలా పెట్టాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో ప్రతి ఒక్క మంగళవారం అయినా పెట్టచ్చు, లేకపోతే ఏదో ఒక మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ముందు కంది దీపం అనేది వెలిగించాలి. ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత తలంటు స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి పటం శుభ్రం చేసుకొని గంధం, కుంకుమ, పసుపు బొట్లు పెట్టి తరువాత సుబ్రహ్మణ్య స్వామి పటం ముందు ఒక పీట వేసుకొని ఆ పీటకి పసుపు అంటించి కుంకుమ బొట్లు పెట్టి తర్వాత ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు అనేది వేయాలి. ముగ్గు వేసిన తర్వాత ఒక పీట మీద ఒక పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో కందిపప్పు అనేది పోయాలి. కందిపప్పు పోసిన తర్వాత ఆ కందిపప్పు మీద 2 మట్టి దీపాలు అనేది ఒక దాని మీద ఒకటి పెట్టి అందులో నువ్వుల నూనె అనేది పోయాలి. నువ్వుల నూనె పోసిన తర్వాత 9 ఒత్తులు, ఎర్ర ఒత్తులు ఉంటాయి కదా, ఒకవేళ ఎర్ర ఒత్తులు అనేది లేకపోతే మీరు ఒత్తులకి కుంకుమ పట్టించి ఒత్తులు చేయాలి. ఆ 9 ఒత్తుల్ని ఒక్క ఒత్తిలాగా మలిచి దీపం అందులో నువ్వుల నూనె పోసింటారు కదా, అందులో పెట్టి వెలిగించాలి. ఇలా చేయడం వల్ల అప్పులు తీరకుండా ఇబ్బంది పడుతున్న వారికి డబ్బు చేతికంది అప్పులు తీరుతాయని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బై.